ఫ్రెండ్స్ మనకు ప్రింటర్ అన్న వెంటనే మార్కెట్లో లీడింగ్లో ఉన్న కంపెనీ హెచ్పి గుర్తుకొస్తుంది. మనకు మార్కెట్లో చాలా రకాల ప్రింటింగ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నా లేజర్ ప్రింటర్స్ అనేవి మనకు సాలిడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దానికి రీజన్ ఏంటి అని అంటే ఇవి చాలా ఫాస్ట్గా ప్రింట్ చేయడంతో పాటు అవుట్పుట్ అనేది చాలా క్వాలిటీగా వస్తుంది. హెచ్పి గురించి మాట్లాడినట్టయితే వైడ్ రేంజ్ ఆఫ్ మోనోక్రోమ్, లేజర్ జెట్, డూప్లెక్స్, హై స్పీడ్ ప్రింటర్స్ అనేవి వీళ్ళ దాంట్లో వైడ్ రేంజ్గా మనకు దొరుకుతూ ఉంటాయి. సో ఇన్ని వైడ్ రేంజ్ ఆఫ్ ప్రింటర్స్లలో ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర దాని గురించి మాట్లాడినట్టయితే దీని మోడల్ నేమ్ వచ్చేసి హెచ్పి లేజర్ జెట్ ట్యాంక్ MFP 2606 SDW. సో మరి హై వాల్యూమ్ లో ఎవరైతే ప్రింటింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. మరి అన్బాక్సింగ్ చేసి డైరెక్ట్ ప్రింటర్ మేము ముందుకు తీసుకొస్తాను. సో మరి బాక్స్ లోపల మనకు ప్రింటర్ తో పాటు దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక పవర్ కార్డు ప్లస్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక USB కేబుల్, నెక్స్ట్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళైనా లేకపోతే ఒక చిన్న ప్రింటింగ్ షాప్ ఉన్న, స్మాల్ బిజినెస్ ఉన్న, సో అటువంటి వాళ్ళ కోసం ఇది చాలా ఎఫిషియన్సీగా కన్వీనియంట్ గా వర్క్ చేస్తుంది. మరి ఈ 2606 SDW ప్రింటర్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే లోయెస్ట్ CPP అంటే కాస్ట్ పర్ పేజ్ అనేది ఓన్లీ 30 పైస్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా ప్రింటింగ్ పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఖర్చు అనేది చాలా తక్కువ అయిపోద్ది ఈ ప్రింటర్ యూస్ చేస్తే. ఈ ప్రింటర్లో నాకు బాగా అనిపించిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫాస్ట్ టోనర్ రీలోడింగ్ టైం. లెస్ దాన్ 15 సెకండ్స్లో కన్జ్యూమరే తన సొంతగా ఈ టోనర్ని రీలోడ్ చేసుకోవచ్చు. ఎవరి సహాయం అవసరం లేదు. చాలా సింపుల్గా టోనర్ అయితే రీలోడ్ అయిపోద్ది. అంతేకాకుండా దీని టాప్లో మనకు 40 షీట్ ADF ఉంది, అంటే ఆటోమేటిక్ డాక్యుమెంట్ ఫీడర్ అయితే ఉంది. ఇందులో మనకు 250 షీట్ ఇన్పుట్ ట్రే అనేది కింద ఉంది. అంతేకాకుండా మన అవుట్పుట్ బిన్ గురించి మాట్లాడితే 100 షీట్ ఉంటుంది. ఇక ప్రింటింగ్ స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే అప్ టు 22 పేజెస్ అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు. A4 సైజ్ పేపర్స్. ఒకసారి మీరు చూడండి ఎంత ఫాస్ట్గా ప్రింట్ తీస్తుంది అనేది. ఇందులో మనకు 5000 పేజెస్ ఆఫ్ ప్రీఫిల్డ్ ఒరిజినల్ HP టోనర్ కూడా ఉంటుంది. సో దీని కారణంగా మనం చాలా ఎక్కువ మొత్తంలో ప్రింటింగ్ తీసుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ టోనర్ని ఫిల్ చేసుకున్నాము అని అంటే మాటికి రీఫిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రింటర్ టోనర్ని రీఫిల్ చేయడం చాలా సింపుల్. దీంతో పాటే మనం చాలా ఎక్కువ మొత్తంలో కూడా ప్రింట్స్ తీసుకోవచ్చు. అదేకాకుండా HP స్మార్ట్ యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీన్ని యూస్ చేసి మనం ప్రింటింగ్ చేయాలన్నా, స్కానింగ్ చేయాలన్నా డైరెక్ట్ మనం వైఫై తోటి కనెక్ట్ అయిపోయి మొబైల్ నుంచే వీటన్నిటిని చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎవరైతే మొబైల్ తోటి ప్రింట్ తీయాలి అనుకుంటారో కంప్యూటర్కి కనెక్ట్ చేయకుండా, సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది ఈ యాప్ ప్లస్ ఈ ఫీచర్ అనేది. అంతేకాకుండా దీనిలో మనకు ప్రో లెవెల్ సెక్యూరిటీ దొరుకుతుంది. అంటే మనం ప్రింట్ తీసేటప్పుడు ఎటువంటి హ్యాకింగ్లు జరగకుండా HP వుల్ఫ్ ఎసెన్షియల్ సెక్యూరిటీ దీనిలో ఉంటుంది. మనం వింటూనే ఉంటాం కంప్యూటర్లతో పాటు అప్పుడప్పుడు ప్రింటర్లు కూడా హ్యాక్ అవుతుంటాయి సార్. సో అలా హ్యాక్ అవ్వకుండా ఈ వుల్ఫ్ ఎసెన్షియల్ సెక్యూరిటీ అనేది అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది. అంతేకాకుండా దీనిలో మనకు 2-సైడెడ్ ప్రింటింగ్ తో పాటు అడ్వాన్స్డ్ స్కానింగ్ ఉంటుంది. ఎక్కడి నుంచైనా సరే మనం చాలా ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని ఫ్లేర్ ప్రింటింగ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనం ఎటువంటి ఇంక్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనకు మొత్తం అక్కడ మెస్సీగా అయిపోదు. ఇక ప్రింట్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే హై క్వాలిటీ ప్రింట్ వస్తుంది. ఇంక్జెట్ ప్రింటర్స్ తోటి మనం కంపేర్ చేసినప్పుడు ప్రింట్ ఫాస్ట్గా తీయడంతో పాటు ప్రింట్ క్వాలిటీ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. ఈ ADF ఫీచర్ గురించి మాట్లాడితే ఆటోమేటిక్లీ స్కాన్, కాపీ, ప్రింట్ అనేది బోత్ సైడ్ కూడా చేయగలుగుతాయి. సో ఆ ఫీచర్ కూడా మనకు ఈ ప్రింటర్లో చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇటువంటి మోనోక్రోమ్ ప్రింటర్స్ గురించి కొన్ని మిత్స్ అయితే ఉంటాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే ఈ మోనోక్రోమ్ ప్రింటర్స్లో 4 నుంచి 5K ప్రింట్స్ తీసిన తర్వాత దానిపైన ఒక లైన్ వస్తాయని చెప్పేసి, అంతేకాకుండా పేపర్ జామ్ అవుతుందని, ఇంకొంతమంది ఏమనుకుంటారంటే దీనిలో మనకు పేపర్ లోడింగ్ టైం అనేది స్లోగా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాకపోతే మనం ఈ ప్రింటర్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ఎటువంటి పేపర్ జామ్స్ జరగవు. ప్లస్ మనం దీన్ని లాంగ్ టర్మ్ లో వాడినా సరే మనకు ఎటువంటి లైన్స్ అయితే మన పేపర్ మీద కనిపించవు. చూసుకున్నట్టయితే మనం లాంగ్ టర్మ్ లో యూజ్ చేసినా సరే మనం ఈ ప్రింటర్ వాడిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. అంతేకాకుండా దీనిలో మనం డ్రమ్ చేంజ్ చేయడం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. దీనికోసం ఒక టెక్నీషియన్ ని పిలిపించాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే వాళ్ళ ఓన్ గా దీనిలో డ్రమ్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే స్మాల్ బిజినెస్ చేస్తూ ఉంటారో, ప్రింటింగ్ షాప్స్ ఉంటాయో వాళ్ళకు ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా నచ్చుద్ది. సో దీనిలో మనకు ప్రొడక్టివిటీ అనేది చాలా బాగుండడంతో పాటు అఫోర్డబుల్ ఉంటుంది ప్రింటర్ అనేది. అంతేకాకుండా ఈజీ టు యూజ్ అన్నట్టు ఎవరైనా చాలా ఈజీగా దీనిలో ఉండే ఫీచర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక క్యాటరేజ్ ప్రింటర్స్ తో పోల్చుకున్నట్టయితే మనం 90% వేస్ట్ ని ఈ ప్రింటర్ తోటి రిడ్యూస్ చేయవచ్చు. మరి దీనికి రీజన్ ఏంటి అంటే వీళ్ళ ఇన్నోవేటివ్ టోనర్ రీలోడింగ్
లోడింగ్ కిట్ అని చెప్పేసుకోవచ్చు. మరి HP 2606 SDW ప్రింటర్, మోనోకోన్ ప్రింటర్ అనేది చాలా రిలయబుల్. సో ఎవరైతే ప్రింటింగ్ షాప్స్ నడుపుతూ ఉంటారో, స్మాల్ బిజినెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఇది ఎక్సలెంట్ చాయిస్ అవుద్ది. మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనమే టోనర్ ని రీఫిల్ చేసుకోవచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ ప్రింటర్ అని చెప్పేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా కూడా ప్రింటింగ్ చేసేస్తుంది. దాని కారణంగా మన ప్రొడక్టివిటీ పెరుగుద్ది. ఒకవేళ మీరు ప్రింటింగ్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటే చాలా మంది గిరాకు వస్తూ ఉంటారు సరే. సో అటువంటిప్పుడు మనకు ఫాస్ట్గా ప్రింటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది సరే. సో అటువంటిప్పుడు మనకు ఈ ప్రింటర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది దీని స్పీడ్ కారణంగా. ప్లస్ ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పిన టోనర్ అయిపోయినా సరే మనమే ఫాస్ట్గా రీఫిల్ చేసుకోవచ్చు. ఎవరో టెక్నీషియన్ వస్తాడు దాన్ని నింపుతాడు అని చెప్పేసి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఎవరైతే కలర్ ప్రింటర్స్ కోసం చూస్తూ ఉంటారో హెచ్పీలో మనకు కలర్ ప్రింటర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో దానికోసం HP లేజర్ జెట్ 3000 సిరీస్ ఉంటుంది. మొత్తానికి మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలన్నా, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఫాస్ట్గా ప్రింటింగ్ కావాలన్నా, కాస్ట్ ఎఫెక్టివ్ ప్రింటింగ్ తీసుకోవాలన్నా, 30 పైసకే ఒక పేజ్ కావాలనుకున్నా, సో అటువంటి వాళ్ళ కోసం అయితే ప్రింటర్ బాగుంటుంది. మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ ప్రింటర్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.